ఇక కోకాపేట నియో పోలీస్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతుందంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే నవీన్ యాదవ్ స్పందించారు. రాజకీయ లబ్ధి కోసమే కొందరు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ సంస్థలన్నీ నిబంధనల ప్రకారమే నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. టూ 2024లోనే ఈ కంపెనీ పర్మిషన్స్కి అప్లై చేసుకోవడం, హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి కూడా దీన్ని అప్లికేషన్ పెట్టి లెటర్స్ ఫార్వర్డ్ చేసి ఎంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా దీని మీద ఇన్స్పెక్షన్స్ చేసి వీళ్ళందరూ కూడా అఫీషియల్ పర్మిషన్స్ ఇచ్చినారు. ఆ పర్మిషన్స్ మేరకే వీళ్ళంతా కూడా మీరు చూసినట్టయితే చుట్టూరు కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక చుట్టుపక్కల నైబర్స్కి కానీ ఎవరికి ఇబ్బంది లేకుండా ఇక్కడ బిల్డింగ్కి సంబంధించేటువంటి మెటీరియల్ని ఫామ్ చేస్తున్నారు తప్ప ఇక్కడ మైనింగ్ అనేది జరగట్లేదు. ఇక్కడ మీరు చూస్తే ఆ డెబ్రిస్ అంతా కూడా దీన్ని కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎక్విప్మెంట్ మన డస్ట్ కానివ్వండి, చిన్న చిన్న కంకర్ మెటీరియల్ కానీ ఇవి ఫామ్ చేస్తూ ఉన్నారు. దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి మేనల్లుడు రమేష్ రెడ్డి కే అంటగట్టినారు. ఇది కాంట్రాక్టు కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపణలు చేస్తారు. అవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇవన్నీ కూడా చూసినట్టయితే ఈ కంపెనీలో ఉన్నటువంటి పేర్లు కౌశిక్ రెడ్డి, దీపక్ రెడ్డి, వీరారెడ్డి వీళ్ళంతా కూడా 15 ఏళ్ళ అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వీళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఫామ్ అయినటువంటి చెత్తను మాత్రం సాఫ్ చేస్తూ ఈ డస్ట్ నుండి కన్స్ట్రక్షన్ రిలేటెడ్ మెటీరియల్ని దీన్ని తయారు చేస్తున్నారు. ఇక్కడ మైనింగ్ అనేది జరగట్లేదు ఫస్ట్ థింగ్. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతూ చెప్తా ఉన్నారు, ఒకరు దాసోజీ శ్రవణ్ గారు మాట్లాడుతూ 10 ఎకరాల పర్మిషన్ ఉందని ఒకరు అంటున్నారు, అసలు పర్మిషన్ లేదని ఇంకోరు అంటున్నారు. మరి నిజ నిర్ధారణ కమిటీ వాళ్ళకి ఒక క్లారిటీ లేదు ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా అని. మేము ఈ కంపెనీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గర నుండి లెటర్స్ తీసుకుంటే దీనికి అఫీషియల్గా 17 ఎకరాల క్లియర్ పర్మిషన్ ఉంది. దీనికి మీరు చూసినట్టయితే ఈ